హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. సో ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి బంగారం చిత్రంతో ప్రేక్షకులు పలకరించారు నటి సమంత. సో ప్రత్యేకంగా ఈ సినిమా గురించి సంబంధించి హైదరాబాద్లో నిన్న సక్సెస్ మీట్ జరగడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ గురించి సస్పెన్స్గా ఎక్కడెక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమంత ఎట్టకేలకు దానికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ నేను ఇప్పటిదాకా 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను చేశాను. బట్ అనుకున్న విధంగా దీనికి ఆదరణ వస్తుందని కూడా మేము అనుకోలేదు. అందుకే ప్రతి రూపాయిని కూడా ఆలోచించుకొని ఎంతో పొదుపుగా ఖర్చు పెట్టాం. కానీ ఇప్పటిదాకా ప్రేక్షకులు మాకు ఇచ్చిన ఆదరణ, ఇచ్చిన సపోర్ట్, ఈ విజయం ఖచ్చితంగా మాకు వచ్చిన లాభం లాంటిదని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే నేను ఇంత గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీ వల్ల. సో నేను మళ్ళీ చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా కంగ్రాచులేషన్ చెప్పి ఈ వేడుకని సెలబ్రేట్ చేసుకున్నారు. సో తన మాట ద్వారాని ఇలాంటి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేయడం నిజంగా ఆనందాన్ని ఇస్తుందని సమంత కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ఇలా నేను మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నందుకు నన్ను క్షమించండి, బట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాను. బట్ నా ప్రెగ్నెన్సీ గురించి ఇలా బ్రేక్ తీసుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది అని చెప్పారు. సో ఇలాంటి ఒక కథ అందరూ సమంత బాగా నటించింది, సమంత బాగా చేసిందని మాట్లాడుతున్నారు. కానీ ఇది నా గొప్పతనం కాదు, రాజ్ ఆ యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం వల్లే నేను అంత అద్భుతంగా నటించగలిగాను అని చెప్పేసి చెప్పారు. అండ్ దాంతోపాటు ఇలా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడం, ఇలా యాక్షన్ పాత్ర చేయడం నాకు చాలా ఇష్టమైన విషయం. అండ్ రానున్న రోజుల్లో కూడా నేను ఫ్యూచర్లో సినిమాలు చేస్తే ఇలాంటి క్యారెక్టర్ని చేయడానికి, ఇలాంటి ఒక యాక్షన్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానని ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ప్రత్యేకంగా ఈ విషయం గురించి ఆమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో రానున్న రోజుల్లో ఇలాంటి పాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు ఈ ప్రెగ్నెన్సీ గ్యాప్ తర్వాత నేను స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ కంబ్యాక్ అవుతానని చెప్పారు. అలాగే రాజ్ నెడుమూరి ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను ది ఫ్యామిలీ మ్యాన్, స్త్రీ లాంటి ఎన్నో అద్భుతమైన యాక్షన్ చిత్రాలు తీశాను. అయినప్పటికీ కూడా ఈ మా ఇంటి బంగారం ఇచ్చిన ప్రశంసలు, ఇలాంటి లైక్ ఒక క్రేజ్ అన్నది నాకు ఎప్పుడూ లభించలేదు. దీని గురించి సంబంధించి మా వాళ్ళు కూడా, తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి చాలా అద్భుతంగా తీసేవారో సినిమాని మాట్లాడుతున్నారు. మరి నేను ఇన్ని రోజులు చేసింది ఏంటి అని చెప్పేసి ఒక ఎంటర్టైన్మెంట్ని అక్కడ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు రాజ్ నెడుమూరి. సో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇందులో సమంత ఎంతో అద్భుతంగా నటించిందని, ఇలాంటి ఒక గొప్ప విజయం మాకు చేకూరడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. సో ఎలా అయితే ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి సినిమాకి కూడా కొనసాగింపు ఉండే ఆస్కారం అన్నది ఉంది. సో మా ఇంటి బంగారానికి కూడా అలాంటి ఛాన్స్ ఉంది. రానున్న రోజుల్లో దీనికి కొనసాగింపుగా కూడా మేము ఏదైనా ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి పార్ట్ 2 ఉంటుందని ఒక క్లారిటీని అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు రాజ్ నెడుమూరి. అలాగే దీనికి దర్శకురాలుగా వ్యవహరించిన నందిని రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ కథ అంతటిని కూడా మేము డిజైన్ చేస్తున్నప్పుడు పిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకున్నాం. అదేవిధంగా ఈ సినిమా అందరూ కూడా ఆదరించే స్టేజ్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు తీయడానికి మేము ఇష్టపడతామని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న సినిమా ప్రస్తుతం అయితే థియేటర్లో ఎన్నో మంచి విజయాల్ని సాధించుకుంటూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్ళిపోతుంది మా ఇంటి బంగారం. సో అలాగే ఒక పక్కన సమంత ప్రెగ్నెన్సీతో ఇప్పుడు తను నిజంగా చెప్పాలంటే ఒక లక్కీ లైమ్లో ఉందని చెప్పాలి. సో లైమ్ లైట్లో ఉంటూ ఇన్ని అదృష్టాన్ని తన చుట్టూరు వేసుకుంటున్న సమంత రానున్న రోజుల్లో ఇంకో మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి తన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి తన ప్రెగ్నెన్సీ గురించి కన్ఫర్మ్ చేసిన ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.